హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. సంతోష్ నగర్ ఐఏఎస్ సదర్ నుంచి శ్రీశ్రీ కాలేజ్ వరకు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ. మీరు మా ఛానల్కి కొత్తవారైతే దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి విలువైన కామెంట్స్ షేర్ చేయండి. తాజా న్యూస్ అప్డేట్ గురించి మా ఛానల్కు ఫాలో చేయడానికి మర్చిపోవద్దు. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ పి విశ్వప్రసాద్ గారి ఆధ్వర్యంలో సంతోష్ నగర్ ఐఏఎస్ సదర్ నుండి శ్రీశ్రీ కాలేజ్ వరకు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు తాళు పట్టుకొని నిలిచారు. వాటిపై తలగాయాలు ప్రాణాంతకమైనవి, హెల్మెట్ ధరించండి, స్టాప్ లైన్ మందు ఆగండి, మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ నరకానికి షార్ట్ కట్, ఒక్క బైక్పై ముగ్గురు ప్రయాణించవద్దు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ ఉపయోగించవద్దు వంటి సందేశాలు రాసి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ చంద్రకుమార్ గారు, ఇన్స్పెక్టర్ నరసింహ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. సురక్షితమైన డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ఈ విధంగా మన ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని చెప్పారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది నరకానికి వెళ్లే షార్ట్ కట్ అని ప్రజలు గుర్తించాలి అని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ప్రజలకు గొప్ప సందేశాన్ని చేరవేసింది. ఇది వీడియో రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఏసీపీ మాట్లాడుతూ చూడండి. ఒక దేశం యొక్క క్యారెక్టర్ మనం ఎలా చెప్పగలుగుతాం అంటే, రోడ్ల మీద మనుషులు వాహనాలు నడిపే విధానం మీదనే ఆ దేశం యొక్క క్యారెక్టర్ ఉంటుంది. మన దేశం క్యారెక్టర్ ఎలా ఉంది? చెత్తగా లేదు. యూ సీ ద ఖయాస్ ఆన్ ఇండియన్ రోడ్స్. దరిద్రం. మా ఫ్రెండ్ చెప్పాడు, కొలీగ్ చెప్పాడు, nobody follows traffic rules, no traffic sense, no traffic discipline, wrong route driving, triple riding, signal jumping, no respect for pedestrians. You know what? At a zebra crossing, pedestrian has got the right of way. But how many of them stop at a zebra crossing, allow the pedestrian to cross the road? Nobody.